తన గతమంతటిని మన్నించినటువంటి దేవుడు, ఒక మనిషిగా మార్చినటువంటి దేవుడు. ఆలోచించండి. కన్న తల్లి, ఏమండి వింటున్నారా? కన్న తల్లి కంట్లో కారం కొట్టిందంట. వింటున్నారా? కన్న తల్లి తను పెట్టే టార్చర్ భరించలేక కంట్లో కారం కొట్టిందంట. దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని దేవుడు మార్చాడు. అంత భయంకరమైనటువంటి వ్యసనపరుని దేవుడు మార్చాడు. ఏ కన్న తల్లి తన కొడుకు కంట్లో కారం కొట్టదండి. ఆ తల్లి ఎంత విసిగిపోయి ఉంటుందో కదా, ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందో కదా, ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుందో కదా. ఏమండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? సమాధులలో వాసము చేసేటి వాడొకడు, ఆ ఊరి ప్రజలందరూ వాడిని గొలుసులతో తాళ్లతో ఒక చోట బంధించి భద్రము చేయాలని చూసినా ఎవడికి లోబడలేదంట, ఎవరి మాట వినలేదంట. కనుక చివరికి ఎవరి ద్వారా మారాడో తెలుసా? కేవలము యేసయ్య ద్వారానే మారాడు. ఒకానొక సమయంలో తన తల్లిని కొట్టాడు, ఒకానొక సమయంలో తండ్రిని కొట్టాడు, తన అన్నను కొట్టాడు. ఏమంటే తన వీధిలో ఉన్న ఆడపిల్లలు, యవనస్తులారా వింటున్నారా? ఎందుకయ్యా ఈ సువార్త సభ ఏర్పాటు చేస్తున్నాం మేము? ఎందుకయ్యా ఈరోజు ఈ సువార్త సభ ఏర్పాటుకు కారణం అంటే, యవనస్తులారా, ఇకనైనా మీరు మారాలి, ఇకనైనా మారు మనసు పొందుకోవాలి, ఇకనైనా జీవితం విలువ మీకు తెలియాలి. దేవుడి బిడ్డలారా, వయసు దాటి వెళ్ళిపోతుంది నా స్నేహితులారా. తల్లికి తండ్రికి ఉపయోగపడని జీవితాలు, కట్టుకున్న భార్యను ప్రేమించలేని జీవితాలు. నిజమే, మా బ్రతుకు కూడా అలాంటి పరిస్థితుల మధ్యలో నుంచి వచ్చింది. నా స్నేహితులందరూ అనుకుంటారు నా గురించి, మా రాజేష్ చాలా ఫన్నీగా ఉంటాడు కదా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ హై స్కూల్ రోడ్లో నా గురించి అడగని నా స్నేహితుల్ని నేను చాలా నవ్విపిస్తూ చాలా ఫన్నీగా తిరుగుతూ ఉండేవాడిని. కానీ వాళ్ళకి నా గురించి తెలియని విషయం ఏంటో తెలుసా? నా స్నేహితులకి నా గురించి తెలియని విషయం ఏంటో తెలుసా? నా కన్న తల్లిని కొట్టి ఒక కసాయి వాడిగా మారి, నా కన్న తల్లి రక్తపు మడుగులో పడుంటే రక్తములో కూర్చొని భోజనం చేసిన వ్యక్తిని. ఇది నా స్నేహితులకు తెలియదు. దేవుడారా, కట్టుకున్న భార్యను శారీరకంగా హింసించిన వ్యక్తిని. ఇది నా స్నేహితులకు తెలియదు. ఎందుకంటే మేమందరం వీధుల్లో బాగానే ఉంటాం, మేమందరం బారుల్లో బాగానే ఉంటాం, మేమందరం రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నవ్వుతూనే ఉంటాం. కానీ ఇళ్ళకు పోయిన తర్వాత తల్లిదండ్రులను బాధ పెడతాం, కట్టుకున్న భార్యని హింసిస్తాం, కడుపున పుట్టిన బిడ్డల్ని భయంకరంగా కొడతాం. వారు అనుకుంటారు మేమేం పాపం చేశాము, మాకెందుకు ఈ శిక్ష, ఎందుకు మాకు ఈ బ్రతుకని మా ఇంటి వారందరూ ఏడ్చే రోజులవి. కానీ తమ్ముడు చెప్పినట్లుగా దేవుడు ఎంత గొప్పవాడో కదా, దేవుడు ఎంత గొప్పవాడో కదా. దేవుని బిడ్డలారా, మలాంటి వారిని మార్చి ఆయన ప్రేమ మాలో కుమ్మరించి ఈరోజు మనుషులుగా మార్చి ఒక మంచి వ్యక్తిగా సమాజంలో నిలబెట్టగలిగాడంటే, ఏమండి, ఇలాంటి దేవుణ్ణి ఎక్కడైనా చూసారా? ఇలాంటి దేవుణ్ణి ఎప్పుడైనా విన్నారా? ఈయన గురించి ఇదిగో ఈ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ ఇంట్లో ఇలాంటి బిడ్డలే ఉంటే, అమ్మా యథార్థంగా ప్రార్థించు. నీ ఇంట్లో నీ కుమారుడు తాగుబోతా, మాట వినట్లేదా? అమ్మ మళ్ళీ చెబుతున్నాను, నీ బిడ్డల కళ్ళల్లో వారు కారుస్తున్నటువంటి ఆ కన్నీరు, ఇదంతా తొలగించగలిగింది కేవలము యేసయ్య ఒక్కడే. ఈరోజు ఈ రాత్రి నీ మనసు మార్చుకుంటావు.
ఎందుకు పదే పదే ఈ మీటింగ్స్ పెడుతున్నావు, ఎందుకు పదే పదే గోల చేస్తున్నావు అని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే మన బ్రతుకులను మార్చగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. మన జీవితాలను మార్చగలిగిన వాడు యేసు ఒక్కడే. ఆయన తప్ప ఈ సృష్టి అంతట్లో ఈ మానవుణ్ణి మార్చగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు మరొకరు లేరు, రారు. ఆయన తప్ప మనల్ని మార్చగలిగిన వారి లోకంలో ఎవరు లేరండి. కాబట్టి ప్రభు పేట అందరికి చేతులు జోడించి చెబుతున్నాను, మీరందరూ ప్రార్థన చేసుకోండి, ప్రభు దగ్గర నమ్మకంగా బతకండి. రేపు మీ బిడ్డలను కూడా నా దేవుడు ఇక్కడికి తీసుకొస్తాడు. నా ఆశ ఏంటో తెలుసా అమ్మ, నా కాలనీలో నా పిల్లలందరూ బాగుండాలి. నన్ను చూసి అందరూ నవ్వి నా ఎగతాళి చేసిన నా కోరిక ఒక్కటే, నా స్నేహితులు అందరూ నాకులా మారాలి, నా ఫ్రెండ్స్ అందరూ దేవుల్లోకి రావాలి, నా కట్టంతా బాగుండాలి. ఎందుకంటే నేను ఇక్కడే చిన్ననాటి నుంచి తిరిగాను, నేను ఇక్కడే పెరిగాను, నా స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు. అందుకొరకే ప్రార్థనకు వచ్చాను, అందుకొరకే ప్రార్థనలు చేస్తున్నాను, అందుకొరకే మందిరాన్ని పెట్టాను. అంతేగాని గొప్పలకు, పేరుకో, డబ్బుకో ఈ ప్రాంతానికి నేను రాలేదు. దేవుని బిడ్డలారా, మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆశపడుతూ ఉన్నాను. సహకరించండి, ప్రార్థించండి, మందిరానికి రండి. మంచిది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ముగించేస్తాను. మీ కొరకు ప్రేమ విందు సిద్ధం చేయబడింది. అందరము భోజనాలు చేసి ఇళ్ళకు వెళ్దాం. అయితే మన విమోచన ప్రార్థన మందిరం ఈ పరిచర్య ఈ ప్రాంతానికి నేను వచ్చి ఇది 8వ సంవత్సరం. ఈ జనవరి 27 అంటే రేపటికి 8వ సంవత్సరం నేను ఈ ప్రాంతానికి వచ్చి కొంచెం ఆర్థిక పరిస్థితులు సహకరించక ఎప్పుడు నేను 3 దినాలు పెట్టామని మీకు తెలుసు. జనవరిలో ఒక్క రోజుతో ముగించుకుంటున్నాను. ఇక ప్రతి నెల మనకి కూటాలు ఉంటాయి, ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు వస్తాయి. రండి. ఏ మందిరానికి వెళ్ళని వారు ఉంటే విమోచన ప్రార్థనా మందిరానికి రండి. ఎందుకు పెట్టానో తెలుసా విమోచన అనే ఈ పేరు? నన్ను విమోచించిన దేవుడు, నా కుటుంబాన్ని విమోచించిన దేవుడు నమ్మి వస్తే నీ కుటుంబాన్ని కూడా విమోచించగలడు, విడిపించగలడు. కాబట్టి అందరూ కూడా మందిరానికి ఎవరు వెళ్ళని వారైతే రండి. అందరము కలిసి ప్రార్థిద్దాం, కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, కలిసి దేవుళ్ళలో ఎదుగుదాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మరి తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ మేలులన్నిటిని బట్టి చక్కగా వివరించినటువంటి నా తమ్ముణ్ణి నా ప్రభువు దీవించునుగాక. ఇంకా రాబోతున్న దినాలలో తమ్ముడు అశోక్ ఇంకా బలముగా దేవుని సేవలో వాడబడునుగాక. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఒక 10 నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ఆ తదుపరి మనం తిరిగి గృహాలకు వెళ్ళిపోదాం. అందరం కూడా లేచి నిలబడదాం. నేను ముగించేశాను. ఆ తర్వాత ప్రేమ విందుంది. మిమ్మల్ని ఎవరిని నేను ఇబ్బంది పెట్టను.